సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా జర్నలిజంలో పీహెచ్డీ పట్టా గోల్డ్ మెడల్ అందుకున్న సూర్యాపేట జిల్లా వాసి. టైలర్ల సమస్యలను పరిష్కరిస్తామన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డిగ్రీ ఫలితాలలో స్పందన, విద్యార్థుల ప్రభంజనం. తేరెడ్పల్లి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. ఆందోళన మైసమ్మ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రిలో ముదిరాజ్ భవన నిర్వహణ కమిటీ ఏర్పాటు. సైన్స్ ను ఆనందించడం, ఆచరించడం, ఆవిష్కరణలకు మార్గమున్న ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసిన మహిళలు. సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన అంజలి స్కూల్ కరెస్పాండెంట్ వెంపటి అజయ్ కుమార్. భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన గొప్ప మహనీయుడు రామనన్న ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్ లింగయ్య. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితంపై నిర్మించిన చిత్రాన్ని నల్గొండలోని తిరుమల థియేటర్లో ప్రదర్శన. ఆర్య సమాజం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దయానంద సరస్వతి ద్విశత జన్మ జయంతి మహాసభలు. సీతారాంపురం గ్రామంలో ఘనంగా నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేటకు చెందిన సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా జర్నలిజం విభాగంలో పీహెచ్డీ పట్టా గోల్డ్ మెడల్ అందుకున్నారు. సూర్యాపేటకు చెందిన సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా జర్నలిజం విభాగంలో పీహెచ్డీ పట్టా గోల్డ్ మెడల్ అందుకున్నారు. తెలుగు న్యూస్ ఛానల్స్లో ఉదయం ప్రసారమయ్యే రాజకీయ చర్చలు ఒక అధ్యయనం అన్న టాపిక్పై బంటు కృష్ణ పరిశోధన పూర్తి చేశారు. 2016-17 సంవత్సరం గాను పీహెచ్డీ జర్నలిజం విభాగంలో యూనివర్సిటీ టాపర్గా నిలవడంతో కృష్ణను గోల్డ్ మెడల్ వర్ణించింది. తనకు గోల్డ్ మెడల్ రావడానికి సహకరించిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తంగడ కిషన్ రావుకు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ కుమార్కు, గైడ్ కడియాల సుధీర్ కుమార్లకు, విశ్వవిద్యాలయ అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి, మిత్రులు, బంధువులకు ఈ సందర్భంగా బంటు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తాను సాధించిన ఈ ఘనతను జన్మించిన అమ్మ అయ్యకు సమీకరించి బోధించి పోరాడు అన్న భారత రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. జర్నలిజంలో బంగారు పథకం సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సూర్యాపేట ముద్దుబిడ్డ డాక్టర్ బంటు కృష్ణను తోటి జర్నలిస్టులు, పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు, హితువులు, సన్నిహితులు, శ్రేయాభిలాషులు, మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు, కవులు, రచయితలు, కార్టూనిస్టులు, యూనివర్సిటీ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, నేరేశ్వరం మండలం ముకుందాపురం గ్రామస్తులు, క్లాస్మేట్స్ అభినందనలు, ఆశీస్సులు, శుభాకాంక్షలతో ముంచెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక బీసీ కాలనీ కమిటీ హాల్లో ఆలేరు టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ప్రపంచ టైలర్స్ దినోత్సవ సందర్భంగా స్థానిక బీసీ కాలనీ కమిటీ హాల్లో ఆలేరు టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ టైలర్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్, గుట్ట ఎంపీపీ చీరక శ్రీశైలం, కౌన్సిలర్ చింతలపాని సునీత శ్రీనివాసరెడ్డి, ఆలేరు టైలర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి ఖలీల్, ఉపాధ్యక్షులు యొనగందుల యాకూబ్ స్వామి, ప్రధాన కార్యదర్శి కటకం రాజు, కోశాధికారి భోగ వెంకటాచలం, సహాయ కార్యదర్శి రాచెర్ల నరసింహులు, గౌరవ సలహాదారులు వెంపంటి నరసయ్య, వెంపంటి రమేష్, ఎండి నజీర్, ఆడెపు రాములు, మహిళా టైలర్స్
శారద, లలిత, సరోజన, చింతకింది కీర్తి, శైలజ, పావని, నాగలక్ష్మి, రేవతి మరియు కాంగ్రెస్ నాయకులు నీలం వెంకటస్వామి, వల్లపు ఉప్పలయ్య, మల్లెల శ్రీకాంత్, ఎండి జైనుద్దీన్, ఎగ్గిడి శ్రీశైలం, ఎండి సలీం, బీజాని భాస్కర్, రాపోలు ప్రకాష్, అంజీ, తుంగ కుమార్, పాము అనిత, గ్యాదపాక దీప తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందంగా బట్టలు కుట్టించే ఇకనైనా ఈ ప్రభుత్వంలో మార్పు జరగాలి. అన్ని వర్గాలకు, అన్ని ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా అయితే ఏ బిజినెస్ లో ఉంటే వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారో ఈ టైర్లలో కూడా కరెంటు బిల్లులో కానీ, లేకపోతే మీకు వచ్చే బట్టలలో కానీ, లేకపోతే మీరు పుట్టల్లో కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో టైర్లను ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా మీకు ఎక్కడైతే కొన్ని కాలేజీలలో కానీ, గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ బట్టలు కుట్టి వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్ట్ కూడా ఆలయకు తీసుకురావాలనే ఒక దృఢ నిశ్చయంతో నేను పనిచేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, లేకపోతే కాలేజీలో ఉన్న అక్కడ టెండర్లు కాకుండా ఇక్కడ స్థానికంగా ఎవరైతే కుడతారో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నా వంతు కృషి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ అని చెప్పి ఆ రోజు ఇక్కడ మన ఏజెంట్ బాయ్ వస్తే కూడా వాళ్ళకు 1 లక్ష ఇస్తా చెప్పినా ఆ 1 లక్ష కూడా ఇప్పుడే జరుగుతుంది. ఆ 1 లక్ష తోటి కాదు, నెలకు 3 లక్షలు నా నెల జీతం ఇస్తున్నా. ఈ నెల గల 1 లక్ష రూపాయలు మీ టైలర్లకు ఇస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇప్పుడే ఫోన్ పే కూడా 1 లక్ష రూపాయలు మీకు చేపించేస్తా. ఆ లక్ష్యే కాదు, ఇలా ప్రభుత్వంలో ఉన్నాం. మీ టైలర్లకు ఏమైనా సాధక పథకాలు ఉంటే ప్రభుత్వం నుంచి ఏ రకంగా సహకారం కావాలి. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది, ఇలా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇలా నేను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా. ప్రపంచ టైలర్స్ దినం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు ఎమ్మెల్యే పీర్ల ఎలియ గారు రావడం జరిగింది. మా సమస్యలన్నీ వారికి చెప్పడం జరిగింది. ఈరోజు మా సమస్యలను పరిష్కారం చేస్తారని ఆశిస్తూ మా టైలర్ల సమస్యలు పరిశీలించి ఈరోజు వారు మాకు 1 లక్ష రూపాయల చెక్కు ఇచ్చి వెళ్ళారు. దాని సందర్భంగా మేము టైలర్స్ అందరం వారికి కృతజ్ఞత భావం తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ టైలర్స్ డేని ఘనంగా నిర్వహించుకోవాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గిరిజన అభివృద్ధి శాఖ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలలో కార్యక్రమాలలో మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గిరిజన అభివృద్ధి శాఖ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గిరిజన సాంప్రదాయంతో స్వాగతం పలికారు. అదేవిధంగా గిరిజనులు, గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆ కాలంలోనే అహింస పద్ధతి గురించి సమాజానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి అని, జంతు బలి లాంటి మూఢనమ్మకాలను, మత్తు పానీయాలకు బానిసలవుతున్న ప్రజలను మోటివేట్ చేయడానికి ఎన్నో ఉద్యమాలు చేశారని ఆయన సేవలను కొనియాడారు. అంతటి మహానుభావుడు జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చింది గాని పంచాయతీ భవనాలను నిర్మించడానికి నిధులు ఇవ్వలేదని, గిరిజన తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మున్గోడు నియోజకవర్గంలో బంజారా భవనం నిర్మాణానికి కృషి చేస్తానని, సేవాలాల్ స్ఫూర్తితో నేను కూడా మున్గోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను మూసివేయించానని తెలిపారు.
ఒక్కరికి చేయించారా అందరూ पानी तीन हो रहा था और सोबतों और पाटे परोनो और मुटे परोनो भगवान ये बापू ये खेलपुन दिखाने करके ताली बापू तो ने भोग भंडार देने था ये मंडल में नहीं ये बापू तो ने पूजा देने था मुझे पकड़ ले गुरु ने गुरु छी बापू ये बापू जरूर छाई लेनो ये बापू उधर न्याय की चलावनो ये बापू उधर पाटा पैरे में उधर गौरू गोदामा ఆ కాలంలో మూఢ నమ్మకాలు నమ్మకుండా గిరిజనులను చైతన్యపరిచే విధంగా ఆయన తీసుకున్న అహింస పద్ధతులు కానీ బానిసలుగా మారిన మత్తు పదార్థాల నుంచి గిరిజనులని మూఢనమ్మకాల నుంచి జంతువుల నుంచి నేను సేవల నుంచి చదివినప్పుడు ఆ కాలంలోనే ఆ టైంలో అన్ని సంవత్సరాల కింద 17-18వ శతాబ్దంలోనే అంత మంచిగా ఒక దేవుని రూపంలో గిరిజనులకు సేవ చేసిన వ్యక్తి సేవారావు గారు. ఆయన ఈ రోజు కూడా మనం అతని గుర్తు చేసుకొని సేవారావు గారు చేసిన సేవల్ని ఈ రోజు మనం స్మరిస్తున్నామంటే ఎంత గొప్ప వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం శారీరకంగా మన ముందర మనిషి లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు చేసిన సేవ అనేది ఇప్పటికి కూడా అతని పేరు బతికించే ఉంది. ఆయన మనం ఆ దేవుడుగా ఆరాధిస్తున్నాం అంటే ఎంత గొప్ప విషయం మనం అందరం కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి. నిజంగా ఎప్పటికీ ఏ ప్రోగ్రామ్ చేసినా సరే మనం సేవరాజు ఫోటో పెట్టి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం కూడా ప్రతి ప్రోగ్రామ్ విజయాలకు సంబంధించి ఏ ప్రోగ్రామ్ చేసినా సరే సేవరాజు గారు ఫోటో పెట్టి దండ వేసిన ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు కూడా నేను చెప్తున్నా. అదేవిధంగా నిజంగా నేను చెప్తున్నా, మన జనాభా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 65 నియోజకవర్గాలలో 165 నియోజకవర్గాల్లో గెలుపు ఓటర్లు శాసించే విధంగా అంతమంది ఓటర్లు ఉన్నారు, అంత జనాభా ఉన్నది విజయంలో. కానీ మనకు 70-80 స్వాతంత్రం వచ్చింది, కానీ గిరిజనుల బతుకు చెప్పుకోదగ్గ మామలేదు. నేనే మన నారాయణపూర్ మండలంలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అన్ని తండాలలో పోయినా, నాంపల్లి మండలం పోయినా, ఎక్కడ పోయినా కానీ అయ్యో అనే విధంగానే ఉంది. కానీ ఈ పార్టీకి వాళ్ళు సమాజంలో ఎంతో మంది వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ జీవన పద్ధతులు వ్యవహార శైలి కానీ చదువుకొని వ్యాపారం చేసి ఎన్నో వృత్తుల ద్వారా వాళ్ళు పైకి వచ్చిండ్రు. కానీ గిరిజనులు మాత్రం తక్కువ మంది ఉన్నారు. 110 మంది కూడా మనకు ఆర్థికంగా పైకి రాలేదు. కానీ ఇప్పుడు మన సమాజం మన అందరం కూడా కులము మతం అనేది కాదు, పేదరికంలో ఉన్న గిరిజనులను ఆడుకొని మరి బంజారా భవనానికి లేకపోతే ఇంకో కులం వాళ్ళు వస్తే ఏ కులానికో భావం పరిగణించండి. ఎక్కడ కట్టిండు అంటే ప్రకటించడు బంజారా భవన్ కట్టండి కడపూడి అనుకుంటాం. 1000 ఎకరాల భావాలు మాత్రం కట్టు రామోడు కోసం అని చెప్పి రాజేశ్వరం వెళ్ళి నిధి తీసుకొచ్చి కొండ పోషమ్మ రిజర్వాయర్ కట్టుకుంటూ రిజర్వాయర్ కాలువ చేసి ఆ 1000 ఎకరాల భావాలు కట్టుకుంటాం. భావాలకు మంచి మంచి రోడ్లు వేసుకున్నాం. అదే మన తమిళనాడు ఉన్నాయా? ఇప్పుడు మనం నారాయణపూర్ మండలం ఉన్న తమిళనాడులోకి వెళ్ళి మనం గోవాల మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ వారు మంగళవారం ప్రకటించిన డిగ్రీ 1, 3 మరియు 5 సెమిస్టర్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్పందన డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ బాల్తు సైదారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ వారు మంగళవారం ప్రకటించిన డిగ్రీ 1,
3-5 సెమిస్టర్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్పందన డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ బాల్తు సాయిదారావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన బీఎస్సీ బీజెడ్సీ విభాగంలో నాగమ ఫస్ట్ సెమిస్టర్ యందు 10కి 10 జీపీఏ సాధించగా థర్డ్ సెమిస్టర్ యందు పెద్దకోట్ల ప్రీతి రాచకొండ త్రివేణి 10కి 10 జీపీఏ సాధించారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కరస్పాండెంట్ శాల్వలు జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. వీరితో పాటు 150కి పైగా విద్యార్థులు 9 పాయింట్లకు పైగా జీపీఏ సాధించారని తెలిపారు. కళాశాల స్థాపించిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఉత్తమ ఫలితాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ తికుల్లా శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు టి వేణు, పులి అచ్యుత రామశర్మ, నాగిరెడ్డి, అధ్యాపకులు ధనంజయచారి, వెంకటరెడ్డి, అశోక్ కుమార్, రమేష్, అనిల్, వెంకట్, కృష్ణ, మల్లేష్, సైదిరెడ్డి, సాయి కుమార్, రవీందర్, రవి, అనిత, షిరీన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తెరెట్పల్లిలో సైన్స్ ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్త కాంతిపై ప్రయోగాలు చేసిన సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు లచ్చిరామ్ నాయక్ మాట్లాడారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తేరడ్పల్లిలో సైన్స్ ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరావు ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్త కాంతిపై ప్రయోగాలు చేసిన సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు లచ్చిరావు నాయక్ విద్యార్థులకు రామన్ ఎఫెక్ట్ గురించి విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సదాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరావు, గోన వెంకటేశ్వరరావు, నరసింహ, రాణి, వెంకటేశ్వర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుపల్ మండలం దండుమల్కాపురం ఆందోళ్ మైసమ్మ ఆలయాన్ని బుధవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వచ్చిన ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. మునుగోడు నియోజకవర్గం చౌటుపల్ మండలం దండు మల్కాపురం ఆందోళ్ మైసమ్మ ఆలయాన్ని బుధవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వచ్చిన ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు చౌటుపల్ మండల కాంగ్రెస్ నాయకులు ఆందోళ్ మైసమ్మను దర్శనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో నిర్వహించిన ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశానికి లోకలమైన రమణ ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ బండారి నారాయణ ముదిరాజ్ తమకు సంబంధించిన భూమిని అధికారికంగా ముదిరాజ్ సమాజానికి ఇవ్వగా సమావేశం నిర్వహించుకొని ఈరోజు భవన నిర్మాణ నిర్వాహక కమిటీని అండ్ హాక్ కమిటీని ఇట్టి సమావేశానికి హాజరైన ముదిరాజులు 15 మంది తలా ₹1,00,000 చందా వేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో నిర్వహించిన ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశానికి లోకనబైన రమణ ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ బండారి నారాయణ ముదిరాజ్ తమకు సంబంధించిన భూమిని అధికారికంగా ముదిరాజ్ సమాజానికి ఇవ్వగా సమావేశం నిర్వహించుకుని ఈరోజు భవన నిర్మాణ నిర్వహణ కమిటీని అడక్ హక్ కమిటీని ఇటు సమావేశానికి హాజరైన ముదిరాజులు 15 మంది తలా ₹1,00,000 చందా వేసుకుని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగానే డొనేషన్లు సేకరించి త్వరలోనే భవన నిర్మాణ పనులు గుట్టలో చేపడతామని అన్నారు. ఇటు భవన నిర్మాణ నిర్వహణ కమిటీ కన్వీనర్గా బండారి నారాయణ ముదిరాజ్, కో కన్వీనర్లుగా లోకనమైన రమణ ముదిరాజ్, పిట్టల నాగేష్ ముదిరాజ్, ఆకవరం కృష్ణ, తలారి శ్రీనివాస్, గోనముని బాల్మునిరాజ్, లింగ నరసింహ, చెన్న కేశవ మహేందర్, కొండ కృష్ణ, వంగపల్లి అరుణ్ కుమార్, ఆకునూరి నరసింహ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా పాముల అశోక్ ముదిరాజ్, జింకల వేణుగోపాల్, సుప్పరి యాదయ్య, కాల్వ రమేష్, రాగనమోని మల్లేష్, బొమ్మకంటి లింగస్వామి, బొమ్మకంటి చంద్రబాబు ఎంపికయ్యారని తెలిపారు. నేను లోకనమైన రమణ ముదిరాజ్ ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన మరి ఎన్నాళ్ళుగా అపరిశుద్ధంగా ఉన్న మరి ముదిరాజ్ భవన నిర్మాణ కమిటీకి సంబంధించి మరి ఎన్నో దఫాలుగా మరి మీటింగ్లు పెట్టుకున్నా కూడా ఎలాంటి పురోగతి లేకుండా మరి ఉన్న దశలో ఇవాళ మరి స్ఫూర్తితోటి పెద్దలు మరి సోదరులందరూ కూడా కలిసి ఇవాళ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి సోదరుడు బండారు నారాయణ ముదిరాజ్ గారు ఏదైతే వారు సొంత డబ్బులు పెట్టి వెచ్చించిన మరి జాగ ఇవాళ ముదిరాజ్ మరి భవన నిర్మాణానికి వారు మరి దానదత్తం చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ ముదిరాజ్ భవన నిర్మాణ డెవలప్మెంట్ కమిటీ అనేది కూడా ఒకటి అధికారికి ఇవాళ ఇక్కడ వేసుకోవడం జరిగింది. మరి పెద్దలు కృష్ణ ముదిరాజ్ గారు, మరి పిట్టల నాగేష్ ముదిరాజ్ గారు, మరి
అన్న అందరూ కూడా మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు అందరూ ధన్యవాదాలు చేస్తూ మరి అందరి సమక్షంలో ఒక భవన నిర్మాణ కమిటీ డెవలప్మెంట్ కమిటీ ఇవాళ అధికారికంగా రూపుదిద్దుకోవడం జరిగింది. బుధవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి, సిసిఎంబి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అరవింద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. బుధవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి, సిసిఎంబి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అరవింద్ కుమార్, ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ మానవ సమాజానికి సైన్స్ అక్షయ పాత్రగా సహేతుకంగా పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి అద్భుతమైన బహుమానాలను అందించిందన్నారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను సైన్స్ ద్వారా పరిష్కారాలు కనుగొనేందుకు ఉన్నత విద్యా సంస్థలపై గురుతరమైన బాధ్యత ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ భవిష్యత్తును మలుచుకోవాలని సూచించారు. నేడు సైన్స్ మారుతున్న పర్యావరణ మార్పులను గమనించి అనేక సమస్యలకు పరిష్కారాలు చూపటం అతిపెద్ద సవాలని వివరించారు. అనంతరం ప్రధాన వక్త డాక్టర్ అరవింద్ కుమార్ రోల్ ఆఫ్ ఏపీ జెనెటిక్స్ ఇన్ స్టేస్ ఇండ్యూస్డ్ సస్పెక్టబిలిటీ టు క్రానిక్ డిసీజెస్ ఇంక్లూడింగ్ మెంటల్ డిజార్డర్స్ అనే అంశంపై ప్రసంగించారు. తన ప్రసంగంలో జన్యువుల ద్వారా సంక్రమించే అనేక లక్షణాలు మన ప్రవర్తన, అభిరుచులు కొంతవరకే ప్రభావితం చేస్తాయని, అంతకు మించిన ప్రభావం మన చుట్టూ ఉన్న పరిసరాలు ప్రభావం చూపుతాయని, పరిశోధనల ద్వారా నిరూపితమైన అంశాలను మధుమేహం, ఒత్తిడి, మానసిక రుగ్మతలు వంటి అనేక అంశాలపై ఎలుకల్లో జరిగిన ప్రయోగాలను అనంతరం అంతర్జాతీయ స్థాయిలో మానవ సమాజాన్ని పరిశీలించిన పరిశోధనలను సహసంబంధాలను వివరించారు. అనంతరం సైన్స్ కళాశాల ప్రాంగణంలో సైన్స్ ఫెయిర్ను విద్యార్థులు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు పలు రకాల నమూనాలను రూపొందించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ఆచార్య వసంత, అధ్యాపకులు డాక్టర్ దోమల రమేష్, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ తిరుమల, డాక్టర్ హైమావతి, డాక్టర్ ఉపేందర్ రెడ్డి, రమేష్, ఆంజనేయులు, మచ్చిందర్, వాగ్దేవి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన సందర్భంగా బుధవారం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన సందర్భంగా బుధవారం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 2.5 నెలల్లోనే 4 పథకాలను అమలు చేసింది. ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తుందని అన్నారు. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజల ప్రభుత్వం పరిపాలన చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
డ్రామాను కూడా ప్రజలకు తీసుకెళ్లి ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న డ్రామాలను నాటకాలను ఎండగట్టి ప్రజలకు పోయి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థిగా గెలుచుకొని తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీని విజయటంగా మోగించి మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పోయే దిశగా అందరం కంకణబద్దులై ఉండకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలన చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మరి కాంగ్రెస్ పార్టీ రోజుల్లో చేసి 40 రోజుల్లోనే మేము ఈ 4 గ్యారంటీలు మేము ఈ రోజు పార్టీ అమలు చేయి మరి విద్యుత్, గ్యాస్ సిలిండర్, బస్ సౌకర్యం గాని 10 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజులు 80 రోజులనే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క తక్కువటమారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు ఇళ్లు కట్టేసి కట్టేయలేదు. ఎస్సీ ఎస్టీ 3 ఎకరాల భూమి పాపోలేదు. ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీపీలు అందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా, ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో కష్టపడి ఇన్నేళ్ల తర్వాత ఎన్నో అరాచకాలు, ఎన్నో ఇబ్బందుల తర్వాత సొంత గూటిని మన యొక్క కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం జరిగింది, గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఎన్నికల్లో భాగంగా ఏదైతే మాట ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు, మాట తప్పకుండా 48 గంటల లోపే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరిగింది. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ గ్యారంటీని కూడా అమలు చేయడం జరిగింది. మిగిలిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దశల వారీగా వాటిని కూడా జనాల్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా సరే, ఎటువంటి సంక్షేమ పథకాలైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారము నెరవేర్చుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వాలని పెద్దగా ఏమీ క్వశ్చన్ చేయదలుచుకోవట్లేదు. ఈరోజు ప్రజా ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి చాటి చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఆనాటి పాలకులు, ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ రాబందులు దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజన బంధు ఇస్తాము, 3 ఎకరాలు భూములు ఇచ్చి పట్టాలు ఇస్తాము, అదే విధంగా ఉద్యోగాలకు ఇస్తామని చెప్పేసి ఎన్నో కల్లిబొల్లి హామీలన్నీ కూడా చెప్పి కనీసం 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఏ ఒక్క ప్రజానికానికి, ఏ ఒక్క వర్గానికి కూడా ఈరోజు అండగా నిలబడినటువంటి దాఖలాలు కనబడలే. మేము వచ్చి 80 రోజుల కాలం, కానీ వచ్చినటువంటి 1 నెల రోజుల్లోనే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపుదల చేయడం జరిగింది. మరి మహిళా వాళ్ళకి బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పించడం జరిగింది. మరి అదేవిధంగా నిన్న చేవెళ్ల సభలో కూడా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ను ప్రవేశపెట్టడం, మరియు అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ ఇవ్వడం జరిగింది. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డులో గల అంజలి స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ను బుధవారం నిర్వహించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను స్కూల్ చైర్మన్ వెంపటి రజనీ అజయ్ కుమార్, డైరెక్టర్ సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిలీనియం స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డులో గల అంజలి స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ ను బుధవారం నిర్వహించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ స్కూల్ చైర్మన్ వెంపటి రజని అజయ్ కుమార్, డైరెక్టర్ సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిలీనియం స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ పాఠవాలతో అద్భుతమైన ప్రయోగాలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సైన్స్ ఫెయిర్ నందు సైన్స్, సోషల్, మ్యాథ్స్ కు సంబంధించిన ప్రయోగాలు, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన ప్రయోగాల వివరాలను కరస్పాండెంట్ వెంపటి అజయ్ కుమార్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జేసీబీ పనితీరు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణం, వాటర్ పంపింగ్, భూకంపాల నివారణ, నీటిలో నడిచే పడవల తయారీలను, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ మొదలైన ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీధర్ రాజు,
వైస్ ప్రిన్సిపల్ డివిఎల్ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. భౌతిక శాస్త్ర పరిశోధనలు మలుపు తిప్పిన రామన్ ఎఫెక్టుకు గుర్తుగా ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారని ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్ లింగయ్య అన్నారు. బుధవారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తార్నాక హైదరాబాద్కు చెందిన సైంటిస్టులు విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించారు. బుధవారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని పసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తార్నాక హైదరాబాద్కు చెందిన సైంటిస్టులు విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్ లింగయ్య, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సుధాకర్, సీనియర్ టెక్నీషియన్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సురేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నక్క యుగంధర్ సిబ్బందితో కలిసి సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన రామన్ ఎఫెక్ట్ గుర్తుగా ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకుని భావి భారత ఇంజనీర్లు, సైంటిస్టులు కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఐఐసిటి పిహెచ్డి విద్యార్థులచే మైక్రోస్కోప్, చెత్త నుండి ఎనర్జీ ఉత్పత్తి చేసే విధానాన్ని, నిరుపయోగ ప్లాస్టిక్ వస్తువుల నుండి ఆయిల్, గ్యాస్ తయారు చేసే విధానాలను, ప్యూరిఫైడ్ వాటర్ తయారీ, రైతులు క్రిమిసంహారక మందులు వాడడం వల్ల జరుగుతున్న దుష్పరిణామాలు, వాటిని ఎదుర్కోవడానికి అవలంబించాల్సిన పద్ధతులను, వివిధ రకాల బ్యాటరీలను తయారీ, వాటి ఉపయోగాలను పాఠశాల విద్యార్థులకు వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నక్క యుగేందర్, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు రంజాన్, రోమాన్, నీలిమ, సంధ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శంకరయ్య, జూనియర్ అసిస్టెంట్ గిరిజ, ఆర్పి, సత్యవతి, ఇతర ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని పస్నూరు జెడ్పిహెచ్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఐఐసిటిసి చీఫ్ సైంటిస్ట్ ఎన్ లింగయ్య గారితో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది, విద్యార్థులకు వాళ్ళు ఎలాంటి అవగాహన కల్పించి ఒకసారి వారి మధ్య తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఇక్కడ ఈ పస్నూరు జెడ్పిహెచ్ హై స్కూల్లో ఈ సైన్స్ డే సందర్భంగా మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాంలో పిల్లలకు ఎలాంటి అవగాహన కల్పించారు? నేషనల్ సైన్స్ డే సందర్భంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్, సిఎస్ఆర్, ఐఐసిటి జిజ్ఞాస తరఫున ఈరోజు ఈ జెడ్పిహెచ్ఎస్ పస్నూరు స్కూల్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఇక్కడికి మా పరిశోధనా సంస్థలో జరుగుతున్న వివిధ పరిశోధనల్ని ఈ స్కూల్ పిల్లలకు వివరించి వాళ్ళని శాస్త్ర విజ్ఞానం పట్ల అవగాహన పెంచాలని, వారిలో సైన్స్ యొక్క ఉత్తేజాన్ని, సైన్స్ యొక్క ఉపయోగాన్ని, అవసరాన్ని తెలియజేయాలని మేము మా రీసెర్చ్ స్కాలర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. సో మేము ప్రస్తుతము అవసరమైనటువంటి పరిశోధనలు ఎగ్జిబిట్స్ ఇక్కడ పెట్టాము. వాటిని మా పిల్లలు విపులంగా మోడల్స్తోని వివరిస్తున్నారు. సో దీనివల్ల ఈ విద్యార్థులకు కొంత సైన్స్ పట్ల అవగాహన, ఎందుకంటే సైన్స్ పట్ల రోజు రోజుకు కొంత అవగాహన తగ్గుతుంది. సో వారిని సైన్స్ పట్ల అవగాహన పెంచి మన దేశానికి ఉపయోగయుక్తంగా మలచాలనే ఒక మా ప్రయాసం. దానికి తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ పాపులరైజేషన్ సైన్స్ ప్రోగ్రాం కింద ఈరోజు మేము ఈ పాఠశాలకు రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ వారు మీకు ఎలాంటి సహకారం నుంచి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు నక్క యుగేందర్ సార్ మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు, మీకు ఎలా అనిపించింది ఇక్కడ అట్మాస్ఫియర్? ఈ స్కూలుకు సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు యుగేందర్ గారు, మేము ఇంతకుముందు నాంపల్లి స్కూల్లో చేసినప్పుడు తను వచ్చిందని గత 3 సంవత్సరాలుగా ఈ స్కూల్కు రావాలని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఈరోజు ఈ సైన్స్ డే సందర్భంగా ఆ అవకాశం మాకు కలిగింది. చాలా మంచి ఏర్పాట్లు జరిపారు. విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తర్వాత తోటి ఉపాధ్యాయులందరూ యాక్చువల్గా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ, వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సిన విషయాలలో కానీ చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ విద్యార్థులతో కొన్ని వాళ్ళు ఈవెన్ సైన్స్ అట్లా అవగాహన ఉన్నప్పటికీ మేము ఇంకా కొన్ని విషయాలు మేము ల్యాబొరేటరీలో ఎటువంటి పరిశోధనలు చేస్తున్నాము అనే అవగాహనను కల్పించే ప్రయత్నం చేశాము. సో అది వివరిస్తున్నప్పుడు విద్యార్థుల యొక్క ఉత్సాహం మరింత రెట్టింపైనట్టుగా మాకు అనిపించింది. సో మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ కానీ, టీచర్స్ కానీ, ఈవెన్ కొలీగ్ లింగయ్య సార్ గారు ఇక్కడికి తీసుకొచ్చినందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము వాళ్ళ ఎంకరేజ్మెంట్ చూసినప్పుడు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మనము జెడ్పీహెచ్ఎస్ పసునూరు హెచ్ఎం గారితో మాట్లాడదాము. అసలు ఇక్కడికి తీసుకురావాలని, ఈ సైంటిస్టులు ఇక్కడ తీసుకొచ్చి విద్యార్థులకు అవగాహన కల్పించాలని వారికి ఎందుకు అనిపించింది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారాలు. ఈరోజు మా పాఠశాలకి తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ మరియు ఐఐసిటి వాళ్ళు, సిఎస్ఆర్ వాళ్ళు కలిసి మా పాఠశాల రావడం సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి మేము వారిని కోరుతున్నాము. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా సైన్స్ పట్ల అభిరుచిని, శాస్త్రీయ వైఖరిని, మరి వాళ్ళు కూడా అటువంటి సైంటిస్టులు కావాలి, లేదా పెద్ద పెద్ద బాగా ఇంజనీర్లు గాను, లేకపోతే డాక్టర్లు కానీ చేయాలంటే పెద్ద సమాజంలో ఉన్నటువంటి సైంటిస్టులు తీసుకొస్తున్నటువంటి ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అలాంటి ఉద్దేశంతో మన ప్రాంత విద్యార్థులు కూడా ఈ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంత విద్యార్థులు కూడా అభివృద్ధి చెందాలి, ప్రగతిలోకి రావాలనే విశ్వాసంతో వీళ్ళని తీసుకురావడం జరిగింది. వచ్చేందుకు మన మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాల విద్యార్థుల కోసము ఎల్లవేళలా పరితపిస్తూ వారికి ఎప్పుడు అనునిత్యము నూతనటువంటి ఒరవడిని వాళ్ళలో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇక్కడ హెచ్ఎం నక్క యోగేంద్ర సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసి పిల్లలకి మంచి అవగాహన కల్పించాలని కోరుకుంటూ O2 స్టూడియో వెంకటేశ్వర్లో సత్యనారాయణ. బయాలజీ ఇస్తే బయాలజీ పనికొస్తుంది. ఇంకా మేము ఇంకా బయోమైనర్ కూడా అప్పుడు వేస్ట్ అవుతుందా అవ్వట్లేదు కదా, ఏమేమి వస్తున్నాయి గ్యాస్ ఫస్ట్ బయోమైనర్ చెప్పండి. బయాలజీ దాని తర్వాత గ్యాస్ దేనికోసం చేసుకోవడానికి అండ్ లాస్ట్ లో అలాగే కరెంట్ కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. మనం కరెంట్ ని డైలీ ప్రొడ్యూస్ చేసుకుంటే కోల్ యూస్ చేసుకొని చేస్తాం. కోల్ తెలిస్తే బొగ్గు. అలా కాకుండా మనం చెత్త నుంచి కరెంట్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దాని నుంచి మనం కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు. అలాగే మనకి మెస్లో పెట్టే ఫుడ్ వేస్ట్ అంతా అయిపోతుంది కదా, అలాంటి ప్లేస్లో ఇలాంటి ప్లాన్ పెడితే మనకు స్కూల్కి కావాల్సిన కరెంటు, స్కూల్కి కావాల్సిన లైట్లు కావాల్సిన అంతా మనమే ఫుడ్ చేసుకోవచ్చు, అన్ని వాడుకోవచ్చు కదా. సో చెత్తని చెత్తగా వాడుకోకుండా సైన్స్ యూజ్ చేసుకుంటే మన చెత్త నుంచి చాలా రకాలమైన ప్రొడక్ట్స్ని తయారు చేసుకోవచ్చు. ఎందుకు వాడాలి మనం మైక్రోస్కోప్ ని? ఇంకా ఇంకా మీరు ఒక చెరువుకి వెళ్ళారు అనుకోండి, మీరు ఒక ఎన్ని రకాలు ఉంటాయి మైక్రో ఆర్గానిజమ్స్? బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవా, ఆల్గే, వైరస్. మైక్రో ఆర్గానిజమ్స్ మనకి హెల్ప్ చేస్తాయా, హార్మ్ చేస్తాయా? రెండు చేస్తాయా? వైరస్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది, హార్మ్ చేస్తుందా? హెల్ప్ చేస్తుంది వైరస్. సరే, ఇప్పుడు సపోజ్ మీరందరూ ఒక చెరువుకి వెళ్ళారు అనుకోండి, ఆ చెరువులో నీళ్ళు మనం తాగొచ్చా తాగకూడదా అన్నది మనకి ఎట్లా తెలుస్తుంది? మన కళ్ళతో చూస్తే అవి వైట్ గానే కనిపిస్తాయి కదా. సో అట్లాంటి టైంలో మీరు ఒక చెరువుకి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఒక పొలంలో చెట్టుకి పురుగు పట్టిందా అని తెలియడానికి, ఆ చిన్నవి మీరు చూడడానికి ఈ మైక్రోస్కోప్ ని మనం వాడవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ ఫెరమోన్ అప్లికేషన్ టెక్నాలజీ. దీని ఉద్దేశం ఏంటంటే రసాయనాలు జరగడం వల్ల ఆ పురుగులని కాకుండా అన్ని పురుగులను చంపేస్తాం. పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఆ పంట డ్యామేజ్ చేస్తున్న పురుగునే కాకుండా అన్ని పురుగులను చంపుతున్నాం. కానీ ఫెరమోన్ అప్లికేషన్ టెక్నాలజీ వాడడం వల్ల ఆ పంట డ్యామేజ్ చేసే పురుగు ఏదైతుందో వాటిని మాత్రం ట్రాప్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ ఈకో ఫ్రెండ్లీ. ఫెరమోన్ ట్రాప్, ఫెరమోన్ అప్లికేషన్, ఫెరమోన్ ట్రాప్, తెలుగులో లింగాకర్షణ పుట్టాలి.
ఓకే. సో ఇలా ఎట్లా అంటే పురుగులు ఏదైతే లైఫ్ సైకిల్ బటర్ఫ్లై అడల్ట్ అనే స్టేజ్ ఉంటుందిగా ఎగిరే పురుగు చీతాకొక చిన్న టైప్ ఆ స్టేజ్లో ఈ రసాయనాలు వెదజల్లుతుంది, రిలీజ్ చేస్తుంది. ఆడపురుగు జనరల్గా ఆడపురుగు రసాయనాలు రిలీజ్ చేస్తుంది. మగ పురుగు ఆ స్మెల్ని ఐడెంటిఫై చేస్తుంది, చూసి మగ పురుగుని కలవడానికి ఏం లేదు, ఇక్కడ కమ్యూనికేట్ కావాలి. మరి ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులందరికీ కూడా మరొకసారి జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి టి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక కొత్త ఆవిష్కరణ జరిగిన రోజు. ఆ రోజును పురస్కరించుకొని ఆయన గుర్తుగా మరి మన దేశంలో సైన్స్ దినమాన్ని జరుపుకుంటున్నాము. అసలు సైన్స్ అంటే ఏంటి? విద్యార్థులందరూ ఇక్కడ చూడండి, అక్కడ వాళ్ళు మీకు చూపిస్తారు. తర్వాత ఆనందంగా సుఖంగా సంతోషంగా జీవించడానికి ఉపయోగపడేదే సైన్స్. మనం ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు నాగరికత ఏ విధంగా అభివృద్ధి చెందింది, మనిషి యొక్క అభివృద్ధి ఏ విధంగా సాగింది, రోడ్డు ప్రయాణం నుంచి నింగిలోకి దూసుకెళ్తున్న రోజులు ఈరోజు రాకెట్లో ప్రయాణం చేస్తున్నాం మనం. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నటువంటి దృశ్యాలను మన ఫోన్లో చూసుకుంటున్నాం. ఈరోజు మీ కళ్ళ ముందే ఎక్కడో అమెరికాలో ఉన్నతోటి మన మారుమూల ప్రాంతమైనటువంటి పశువుల నుంచి కూడా మనం వీడియో కాల్ చేసుకుంటున్నాం. రోజు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం. అంటే ఇదంతా దేనివల్ల జరిగింది? సైన్స్ వల్ల జరిగింది. అంటే ప్రతి విద్యార్థికి కూడా సైన్స్ పట్ల అభిరుచి ఉండాలి, సైన్స్ పట్ల ఒక వైఖరి ఉండాలి. సైన్స్ అంటే ఏమిటి, ఎందుకు, ఎలా ఒక ప్రశ్నించే గుణం మీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సైన్స్ డెవలప్ అవుతుంది. ఇందాక అడిగారు, సార్లు అడిగారు మిమ్మల్ని ప్రయోగం చేసినప్పుడు. ఒక విద్యార్థి అడిగారు, ఏ గ్యాస్ వస్తుంది అందులోకి వెళ్ళి అని అడిగారు. ఆ గ్యాస్ యొక్క ఆ వాయువు యొక్క లక్షణాలు ఏంటని అడిగారు. ప్రెషర్ ఎందుకు తగ్గిందని అడిగారు, ప్రెషర్ ఎందుకు పెరిగిందని అడిగారు. అలాంటి క్వశ్చన్లు మీకు రావాలి. అలాంటి ఆలోచన మీకు వచ్చినప్పుడు మీరు భావి శాస్త్రవేత్తలుగా, రాబోయే రోజుల్లో శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. మనం అనుకుంటాం శాస్త్రవేత్త కావాలంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి, పిహెచ్డి చేయాలి, కొత్త విషయాలు కనుక్కోవాలని అవసరం లేదు. మన పరిసరాల్లో మన చుట్టూ ఉండేటువంటి సమస్యలకు పరిష్కారం కనుగొనడమే సైన్స్. మారుమూల అటవీ ప్రాంతం నుండి ప్రపంచంలో గొప్ప హార్వర్డ్ యూనివర్సిటీ వరకు వెళ్లిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితంపై నిర్మించిన చిత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఇక ప్రజాసేవలో అనే చిత్రం బుధవారం నల్గొండలోని తిరుమల 70mm ప్రదర్శించడం జరిగింది. అనంతరం స్వేరోస్ తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్ స్వేరో మాట్లాడారు. మారుమూల అటవీ ప్రాంతం నుండి ప్రపంచంలో గొప్ప హార్వర్డ్ యూనివర్సిటీ వరకు వెళ్లిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితంపై నిర్మించిన చిత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఇక ప్రజాసేవల అనే చిత్రం బుధవారం నల్గొండలోని తిరుమల 70mm ప్రదర్శించడం జరిగింది. అనంతరం స్వేరోస్ తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్ స్వేరో మాట్లాడుతూ ఒక అట్టడుగు కుటుంబం నుండి ఐపీఎస్ ఆఫీసర్గా మారి ఎన్నో లక్షల మంది జీవితాలను మార్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాల్సిందిగా కోరుతున్నామని, ముఖ్యంగా ఉద్యోగస్తులు వారి ఉద్యోగంలో విజయాలు ఎలా సాధించాలో చూపించే కథా చిత్రం, అలాగే విద్యార్థులు జీవిత లక్ష్యాలను ఎలా సాధించాలో క్షుణ్ణంగా చూపించే చిత్రం అందరూ తప్పగా చూడాల్సిందిగా స్వేరోస్ నెట్వర్క్ తరపున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామన్నారు. సినిమా చూడడానికి యూనివర్సిటీ విద్యార్థులు, అనేక మంది ప్రవీణ్ కుమార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జై భీమ్ సినిమా సూపర్. సూపర్ సినిమా. మహర్షి దయానంద సరస్వతి ద్విశత జన్మ జయంతి మహాసభలు మార్చి 1, 2, 3 తేదీలలో నల్గొండ ఆర్య సమాజ ప్రాంగణంలో మహాసభలను ప్రారంభించుటకై విశ్వ ప్రసిద్ధులైన యోగా గురువు స్వామి రామ్దేవ్ ముఖ్య అతిథిగా వస్తున్నారని ఆర్య ప్రతినిధి విఠలరావు తెలిపారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్య ప్రతినిధి విఠలరావు మాట్లాడుతూ నల్గొండ కేంద్రంలో గల ఆర్య సమాజ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆర్య సమాజ్ ప్రతినిధి సభ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సౌజన్యంతో మహర్షి దయానంద సరస్వతి ద్విశత జన్మ జయంతి మహాసభలు 1, 2, 3 మార్చి తేదీల్లో నిర్వహించబడుతుందని ఆర్య సమాజ్ ప్రాంగణంలో మహాసభలను ప్రారంభించుటకై విశ్వ ప్రసిద్ధులైన యోగా గురువు స్వామి రామ్దేవ్ ముఖ్య అతిథిగా వస్తారని జాతీయ మహాసభలు మార్చి 2న ప్రారంభించబడతాయన్నారు. జయంతి సమావేశంలో ఆర్య సమాజ్కి సంబంధించిన జాతీయ నాయకులు, వేద విద్వాంసులు, సాధువులు, యజ్ఞ నిర్వాహకులు, భజన ఉపదేశకులు, గురుకుల ఆచార్యులు, బ్రహ్మచారులు తదితరులు అనేక మంది ఉత్తర దక్షిణ భారతదేశం నుండి విచ్చేస్తున్నారని తెలిపారు. జయంతి సమావేశాలు మార్చి 1 రోజున 200 యజ్ఞకుండాల యజ్ఞము ద్వారా స్వామి ప్రణవానంద సరస్వతి స్వామి ఆర్యవేశ గారుల ఆధ్వర్యంలో ప్రారంభిస్తారని తెలిపారు. ఈ చారిత్రాత్మక మహర్షి దయానంద సరస్వతి మహాసభలను భారీ ఎత్తున ప్రజలందరూ తరలి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం గుణగంటి శ్రీధర్రావు, భారత్ స్వాభిమాక రాజ్య ప్రభారి వసపరి శివుడు, అధ్యక్షులు పతంజలి యోగా సమితి పటేల్, శివకుమార్, బోయపల్లి కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెంచుతుంది, ఓజోన్ వాయువుని ఉత్పత్తి చేస్తుంది. ఇలా పర్యావరణాన్ని శుద్ధి చేసే అద్భుతమైన ప్రయత్నం అభినూతనము. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో మీ అదృష్టంగా భావించి ఈ 3 రోజుల యజ్ఞంలో పాల్గొని మీ జన్మ సాఫల్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అద్భుత అవకాశాన్ని, అలాగే స్వామి యోగ ఋషి రామ్దేవ్జీ మహారాజ్ గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని కూడా తీసుకొని మన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగించుకొని మన జీవిత సాఫల్యం చేసుకోవడానికి రక్షించడానికి ఆర్య సమాజం ఒక గొప్ప పని చేసింది. అటువంటి ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టింది. జనం ఉన్నారు కానీ జనాన్ని ప్రేరణ ఇవ్వాల్సి వస్తుంది, ప్రోత్సహించాల్సి వస్తుంది, ఆలోచనని క్రియేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చెప్పకపోతే అవును మనం బానిసలమే కదా అని అనుకునే పరిస్థితుల్లో ఆ రోజుల్లో మనం బానిసలం కాదు. ఋషులు మనువులు ప్రతిపాదించిన ఒక గొప్ప సంస్కృతి, వేద సంస్కృతి అయితే ఉన్నదో అది ఒక జీవిత విధానమే. ఆ జీవిత విధానాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్తూ సంఘ సంస్కరణ ఉద్యమాన్ని స్వామి దయానంద సరస్వతి తీసుకొచ్చారు. 200 years ముందు పుట్టి ఆ సంస్కరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ జాతిని కూడా రక్షించుకోవడానికి సంకల్పం చేసింది, పూనుకున్నది ఆర్య సమాజం. ఆ సందర్భంలో 100 years పూర్తి చేసుకున్నందుకు వారి యొక్క రిక్వెస్ట్ మేరకు ప్రాంత వాళ్ళు దాన్ని అంగీకరించి జాతీయ సమావేశాల్లో కూడా వారందరినీ కూడా అంగీకరించి ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకున్నాం. 200వ జన్మదిన సందర్భంగా అదేవిధంగా నల్గొండ ఆర్య సమాజ్ స్థాపించి 100 సంవత్సరంలో జరిగిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నల్గొండలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని మేము అడగటం జరిగింది. దానికి వారు మంచి హృదయంతో మాకు ఒప్పుకొని ఈనాడు కార్యక్రమానికి వారు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా పతంజలి సంస్థ తరపున వచ్చిన పెద్దలందరికీ కూడా శ్రీధర్రావు మరియు భారత్
స్వాభిమాన్ పరిషత్ పెద్దలు శ్రీధర్రావు గారు, అదేవిధంగా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఉదయమే జరుగుతాయి. ఈ విధంగా 3 రోజులు మార్చి 1, 2, 3 ఈ 3 రోజులు కూడా నల్గొండ పట్టణంలో ఆర్య సమాజంకు సంబంధించినటువంటి ఉత్తర భారతదేశం నుండి, దక్షిణ భారతదేశం నుండి అనేక మంది జాతీయ నాయకులు, ఆర్య సమాజానికి సంబంధించినటువంటి నాయకులు వస్తారు, వేద విద్వాంసులు వస్తారు, సాధువులు, యజ్ఞ నిర్వాహకులు, భజన ఉపదేశకులు, గురుకుల ఆచార్యులు, బ్రహ్మచారులు తదితరులు అనేక మంది విచ్చేస్తారు. 200 సంవత్సరాల ద్విశత జయంతి గౌరవనీయులు మహర్షి అయిన దయానంద సరస్వతి గారు చాలా గొప్ప విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. అప్పటిదాకా సమాజంలో 200 సంవత్సరాల కింది దాకా సమాజంలో మానవ జాతి, సనాతన ధర్మం, హిందూ జాతి ఏ విధంగా అయితే జీవించాలో ఆ విధంగా కాకుండా కొన్ని మూఢనమ్మకాలు, వేరే వేరే కారణాల వలన సరైన జీవన విధానం లేకుండే వారు ఒక మంచి ఐడియాలజీ ద్వారా భారతదేశాన్ని సనాతన ధర్మంగా ప్రతి మనిషి, ప్రతి కుటుంబము ఆదర్శంగా ఉండాలనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడున్న సమాజానికి మనమందరం కలిసి వారి యొక్క ఐడియాలజీని మనము పాటిస్తూ భావితరాలకు కూడా మనం అందించినప్పుడే మన జన్మకు స్వార్థము ఉంటుందని పరమపూజ్య స్వామి రామ్దేవ్ గారు వారిని ఫాలో అవుతూ గత 40 సంవత్సరాల నుంచి సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఎన్నో అమూల్యమైన జీవన ధర్మాలను, జీవన పద్ధతిని తను పాటిస్తూ డిజిటల్ యుగంలో డిజిటల్ ద్వారా, టీవీ ద్వారా మరియు ప్రత్యక్షంగా కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి కోట్ల మందికి ప్రేరణ ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో బుధవారం రోజున నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామస్తులు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవగ్రహ విగ్రహాల దాత మల్లెపక్క మల్లేష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారామపురం గ్రామంలో బుధవారం రోజున నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి గ్రామస్తులు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలు, స్థాపిత దేవతల పూజలు, మూలమంత్ర హోమాలు, మహాకుంభార్చన, నవగ్రహములు విగ్రహముల నీళ్లు పోయిట, క్షీర దివాసం, ధ్యాన దివాసం, పుష్ప దివాసం, ఫల దివాసం, శయ్యాది దివాసం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవగ్రహ విగ్రహాల దాత మల్లెపక్క మల్లేష్ మాట్లాడుతూ, నా స్వగ్రామానికి ఏదైనా ఒక సేవ చేయాలనే సద్హృదయంతో నవగ్రహ విగ్రహాలు అందచేయడం జరిగిందని తెలిపారు. వారు హైదరాబాద్లో బాలాజీ నగర్లో నివాసం ఉంటున్నా కూడా తాను పుట్టి పెరిగిన గ్రామంపై భక్తితో నవగ్రహ విగ్రహాలను మరియు విగ్రహాల యొక్క మండపం నిర్మించడంతో వారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.
ఏమైనా సామాన్ ఉంటే తీసుకోండి. అయ్యా लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సిద్ధరాంపురం గ్రామంలో నవగ్రహాల ప్రతిష్ట 27, 28, 29 3 రోజుల నుండి జరుగుతున్నది. ఆ విగ్రహ ప్రతిష్టకు మేమనగా మల్లెపాక మల్లేషు, నేను ఉండేది హైదరాబాద్లో జవహర్ నగర్ బాలాజీ నగర్లో ఉంటాను. నేను అక్కడి నుండి ఈ ఊర్లో పుట్టి పెరిగినందుకు నాకు ఇక్కడ మంచిగా అనిపించింది కాబట్టి ఈ ఊర్లోకి నవగ్రహాలు తేవడం జరిగింది. ఈ ఊర్లో మండపం కూడా కట్టియడం జరిగింది. ఈ ఊర్లో ఏ విధంగానైనా పూజారులకైనా వీళ్ళకైనా ఎవరికైనా మాకు అనుకూలంగా మంచిగా జరుగుతుంది కాబట్టి సిద్ధరాంపురం గ్రామంలో మాకు మంచిగా జరుగుతుంది కాబట్టి మేము హైదరాబాద్లో ఉన్నా కానీ హైదరాబాద్ జవహర్ నగర్ బాలాజీ నగర్లో ఉన్నా కానీ మేము ఇక్కడ మాకు మంచిగా అనిపించి ఈ ఊర్లో అన్ని రకాలుగా దేవస్థానానికి చేయాలని మాకు సంతోషం అనిపించి మేము అందరం మంచిగా బతున్నాం కాబట్టి ఈ ఊర్లో అందరూ కూడా బాగుండాలని అందరి కోసమని ఈ ఊర్లో నవగ్రహాలు పెట్టడం జరిగింది. ఈ మన సీతారాంపురం గ్రామంలో
ఈ ఊరు పెద్దలు కానీ ఈ ఊరు సర్పంచి ఉప సర్పంచి ప్రతి ఒక్కరు వార్డు మెంబర్లతో సహా పెద్దలు అందరూ కూడా సహకరించినందుకు, ఇక్కడ వాలంటీర్లు వీళ్ళందరూ సహకరించినందుకు, గ్రామ పెద్దలు కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ వంచి దండం పెడుతున్నా. కాబట్టి ఈ యొక్క మన నవగ్రహాల పూజను అందరూ కలిసి ఉత్సాహంగా జయప్రదం చేయాలని ఈ ఊరు గ్రామస్తుల అందరి తరపున నేను కోరుకుంటున్నా. ఈ యొక్క నవగ్రహాల పూజ జయప్రదం చేయాలని కోరుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా జర్నలిజంలో పీహెచ్డీ పట్టా గోల్డ్ మెడల్ అందుకున్న సూర్యాపేట జిల్లా వాసి. టైలర్ల సమస్యలను పరిష్కరిస్తామన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డిగ్రీ ఫలితాలలో స్పందన, విద్యార్థుల ప్రభంజనం. తేరడ్పల్లి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. ఆందోళన మైసమ్మ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రిలో ముదిరాజ్ భవన నిర్వహణ కమిటీ ఏర్పాటు. సైన్స్ ను ఆనందించడం, ఆచరించడం, ఆవిష్కరణలకు మార్గమున్న ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసిన మహిళలు. సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన అంజలి స్కూల్ కరెస్పాండెంట్ వెంపటి అజయ్ కుమార్. భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన గొప్ప మహనీయుడు రామనన్న ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్ లింగయ్య. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితంపై నిర్మించిన చిత్రాన్ని నల్గొండలోని తిరుమల థియేటర్లో ప్రదర్శన. ఆర్య సమాజం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దయానంద సరస్వతి ద్విశత జన్మ జయంతి మహాసభలు. సీతారాంపురం గ్రామంలో ఘనంగా నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.